చేయాలిగా. ఉన్నాయి, రబ్బర్ ఉంది. హాయ్, హలో, నమస్తే ఎవరు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. చాలా రోజుల తర్వాత చెన్నై వచ్చి నిజంగా చాలా రోజులు అయిపోయింది. 2 months అవుతుంది వచ్చాం మనం బ్యాక్ టు చెన్నై. అండ్ రావడమే పవన్ గారు మోటివేషన్తో CPU అన్బాక్స్ చేద్దాం. CPU అది ఏమొచ్చింది స్పెసిఫికేషన్ చూసావు కదా, మనది 16 GB ర్యామ్, NVIDIA అది, అండ్ MS NVIDIA i7 14th generation i7. బాగానే ఉన్నాయి, ప్రాసెసర్ అంతా కూడా నాట్ బ్యాడ్. కొంచెం గట్టిగానే అయింది మనకి, దగ్గరగా క్లోజ్ టు మ్యాక్బుక్ అమౌంట్ అయిపోయింది మనకి. మ్యాక్బుక్ ప్రో అమౌంట్ అయిపోయింది జస్ట్ CPUకే. బట్ ఇట్స్ వర్త్ ఇట్. మనం గట్టిగా నేర్చుకుందాం, ఇంకా ఎడిటింగ్ మీద కాన్సన్ట్రేషన్ బాగా చేద్దాం, క్వాలిటీ ఇంప్రూవ్ చేద్దాం. థింగ్స్ విల్ వర్క్ ఆన్ అకార్డింగ్లీ. 2 TB SSD, కుమార్ గాడి ఇన్ఫ్లుయెన్సర్. ఏదో కూలర్ ఫ్యాన్స్ పెట్టాడు, క్యాబినెట్ ఒకటి అయింది మనకి గట్టిగా కాస్ట్. MB గిగాబైట్ మదర్బోర్డ్, గిగాబైట్ మదర్బోర్డ్. దగ్గరగా ఒక హ్యూజ్ అమౌంటే ఖర్చు పెట్టాం. థ్యాంక్స్ టు కుమార్, పవన్. ఈ ఘోరంలోకి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు ఆంటీ. మీరు ఈ వీడియో చూస్తే దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎనీవేస్, బట్ వర్తే. మనకి మూవ్ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఈ సిస్టమ్ మనకి ఇప్పుడు ఉంటే మాత్రం చాలా పనులు ఉన్నాయి దీనివల్ల. ఎడిటింగే కాకుండా మనకి బొచ్చడి పనులు ఉన్నాయి ఇంకా దాంట్లో. కీ రోల్ కాబట్టి మనకు సిస్టమ్ కావాలి. మన దగ్గర ఉన్న ఒక అథెంటిక్ ఏన్షియంట్ ప్రీ హిస్టారిక్ ల్యాప్టాప్ ఇంకా పక్కన పెట్టేయచ్చు. క్విక్గా మనం అన్బాక్స్ చేద్దాం. మానిటర్ని అన్నింటినీ కనెక్ట్ చేసి విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. స్నూప్ ప్లే, 1 more డెలివరీ. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ది, చూపిస్తాను. పాపం ఇది ఆర్డర్ చేయడానికి అన్సరిగాడు ఒకరోజు అంతా పడుకోలేదు. అది కళ్ళు మంటలు అయిపోయాయంట. పడుకోలేదు అసలు కంప్లీట్గా. యూట్యూబ్లో రివ్యూలు చూస్తున్నాడు. మనకేమో టైం లేదు, నేను అక్కడ విజయవాడలో ఫుల్ బిజీ ఉన్నా కదా. అంటే వీడి ఖాళీగా ఉండడం. ఏసర్ది 2K డిస్ప్లేది. ఇదేంటిది రాట్లా? భద్రం అన్న, స్లోగా కాదు, ఇది వీడు స్టాండ్ ఇచ్చాడు రా. స్టాండ్ కొంచెం ప్లాస్టిక్ రాస్తాడు, అది పోకుండా. ఫస్ట్ పైన పాటది. ఓ బెజల్స్ అసలు లేవురా, అస్సలు లేవు బెజల్స్. బెజల్స్ పెట్టాలి. కాకపోతే ఈ వైర్ ఎక్స్టెన్షన్స్ సరిపోతాయనేదే పెద్ద క్వశ్చన్ నాకు. అండ్ ఇంకొకటి, వీళ్ళు చాలా చోట్ల ఈ టైప్ సీల్ డమ్మీలు ఇస్తున్నారంట. జస్ట్ ఈ ఫ్రేమ్కి ఉంటుంది టైప్ సి, బట్ అది ప్రాసెసర్కి పనిచేయదంట. అదేంటి అంటే లైక్ కొన్ని అది సపోర్ట్ చేయకపోతే ఆ ఫ్రేమ్ ఎందుకు మనకి ఇవ్వటం తెలియకపోతే ఇప్పుడు మనకి.
అది సంగతి. మొత్తానికి థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ అన్సారీ ఫర్ హెల్పింగ్ మీ బిల్డింగ్ మై పీసీ. 4 days, లిటరలీ 4 days ఒక పీసీ బిల్డ్ చేయడానికి, CPU ఫ్రమ్ స్క్రాచ్ ఎక్కడెక్కడ కావాలి, ఏమేమి కావాలి అన్నీ తెలుసుకోవడానికి, అండ్ మానిటర్ ఆర్డర్ చేయడానికి, ఈ సెటప్ అంతా రెడీ చేయడానికి 4 days పట్టింది. అండ్ నా గెటప్ ఇవన్నీ ఈ వ్లాగ్తోనే, రేపటి నుంచి మీకు కమింగ్ వ్లాగ్స్లో మొత్తం మారిపోతాయి. ఇట్స్ బిన్ 1 month. చాలా అంటే ఒక పర్సనల్గా నేను వెళ్ళి ఒక ప్లేస్లో విజయవాడకి వెళ్ళి అక్కడ ఇల్లు కడుతున్నాం మేము. ఆ కడుతున్న కన్స్ట్రక్షన్ సైట్లో ఉండి అది కంప్లీట్ చేయడానికి ఒక 1 month అయింది. ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా జనాలందరికీ తెలిసిందే కన్స్ట్రక్షన్ ఇష్యూస్ మామూలుగా ఉండవు. బ్యాక్ టు బ్యాక్ అనమాట, బౌన్సర్లే అవన్నీ, ఇంకా మనం ఏ టచ్ చేయడం కూడా లేదన్నమాట బ్యాట్తో. ప్రతిదీ బౌన్సరే, ఓవర్ ద హెడ్ వెళ్ళిపోతున్నాయి. ఒక ప్రాబ్లం అయిన వెంటనే ఇంకో ప్రాబ్లం వెనకాల నుంచి వస్తుంది. సో అంత పెద్ద ఇష్యూస్ అయ్యేసరికి బ్రెయిన్ హీట్ అయిపోయి మొత్తం ఎంత దారుణంగా తయారవ్వాలో అంత దారుణంగా తయారయ్యాను. నా బాడీ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది ప్రజెంట్. ఇప్పుడే ఇంకా వచ్చాము. రావడంతోనే మనం మన ఎనర్జీ బూస్ట్ అవ్వడానికి, అడ్రినలిన్ పెంచుకోవడానికి పీసీ బిల్డ్ చేసుకొని ఇంకెప్పటి నుంచి ఒక్కొక్కటి వ్లాగ్స్ అన్నీ సూపర్గా వస్తాయి మీకు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మైండ్ మీ మీకు బాగా తెలుసు. అండ్ బై బాయ్. అండ్ దిస్ ఇస్ మై పీసీ.